తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రెండు కీలక ప్రకటనలతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. జేఆర్సీ కన్వెన్షన్ కు చేరుకుని నూతన వధువులను కలిసి వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలకు ప్రయోజనం కలగనుంది. రెట్రోఫిల్మెంట్ లేదా కొత్త ఈవీ ఆటోల కొనుగోలుకు 1.5 లక్షల సాయం అందజేయనుంది. ఆటో రిక్షాలను ఈవీలుగా మార్చి ఈ పథకానికి 200 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించనుంది. హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణతో పాటు ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయం తగ్గింపు లక్ష్యంగా ఈ పథకాన్ని తెలంగాణ సర్కార్ అమలు చేయనుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెను అమెరికాలో చదివించాల్సి రావడానికి దేశంలో అంతర్జాతీయ స్థాయి గొప్ప విద్యా సంస్థలు లేకపోవడమే కారణమని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడే మన దేశంలో చదువుకోవచ్చు కదా అని తన కుమార్తెను అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అని తన కుమార్తె అడుగుతోందని, ఆమెకు ఇంకేం చెప్పాలి, అది కూడా వాస్తవమే కదా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. శ్రావణ మాసం రాకతో చాలా మంది నాన్ వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నారు. దీని ప్రభావంతో ఈ మాసం వచ్చిందంటే చికెన్, కోడిగుడ్లకు డిమాండ్ భారీగా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల వీటి ధరలు పడిపోతూ ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. శ్రావణ మాసం రాకతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. గత నెలలో 1 కిలో చికెన్ ధర 350 రూపాయలకు చేరుకోగా ఒక్కో గుడ్డు ధర 8 రూపాయల వరకు చేరుకుంది. కానీ ఇప్పుడు చికెన్ తో పాటు గుడ్లు ధరలు కూడా పడిపోయాయి. గత కొద్ది రోజుల్లో ఈ రెండింటి ధరలు భారీగా పతనమయ్యాయి. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియాలోని జడ్జా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్ ను అధికారులు గుర్తించారు. అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించగా టికెట్ నకిలీదిగా తేలింది. దీంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు లభించడం సంచలనంగా మారింది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ లోని కర్రెగుట్టలకు ఆనుకుని ఉండే పెద్ద ఉట్లపల్లి, చిన్న ఉట్లపల్లి, రాంపురం గ్రామాలు ఈ ఏడాది మార్చి వరకు కూడా ఈ గ్రామాలన్నీ మావోయిస్టుల ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆ గ్రామాలను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఆయా అంగన్వాడీల ముందు కేంద్ర బలగాలు స్థానికులతో జాతీయ జెండాలను ఎగురవేయించారు. స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లకు ఆ గ్రామాల్లో మొదటిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని జాతీయ గీతాలను ఆలపించారు.